హాయ్! ఇప్పుడు నంది హిల్స్ దగ్గరికైతే వచ్చేసాం మనము. నేను ఒక 10 కిలోమీటర్ల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సగం కొండ కనిపిస్తుంది. సగం కొండ మొత్తం మబ్బులో ఉందనమాట. అంటే ఫుల్ ఫాగ్ పట్టేసింది. సో, ఇక్కడైతే ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. మరి మనం పైకెళ్ళేటప్పటికి క్లారిటీ వీడియో తీయడానికి వస్తదో లేదో కూడా డౌటు. లాస్ట్ టైము సరిగ్గా ఈ వీడియో రికార్డ్ కావట్లేదని నేను మైక్ ఇప్పుడొచ్చేసి హెల్మెట్ లోపల ఫిక్స్ చేశాను. సో, ఏమైనా టక్ 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 మని సౌండ్ ఏమైనా వినపడొచ్చు. చూద్దాం. మళ్ళీ ఇది నాయిస్ రిడక్షన్ ఎలా చేయాలో తెలీదు, చూడాలి. అండ్ నంది హిల్స్కి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ దీనికే ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. దాన్నైతే నాకు తెలిసినంత వరకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వెహికల్స్ని చూడండి, సైడ్ వేయాలంటే వెనక ముందు చూసుకుని స్లోగా సైడ్ వేయాలి. జనం అయితే చాలామంది వస్తున్నారు. మేబీ అక్కడ ఎంత ఫుల్గా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. సరే, ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అంత అవుతుంది. అయినా కానీ ఇంకా ఇప్పుడే తెల్లారినట్టు ఉంది. నంది హిల్స్కి అయితే వందల సంవత్సరాల ఇతిహాసం ఉన్నట్టు ఉల్లేఖాల్లో ఉన్నాయి. అంటే చోళుల కాలం నుంచి ఇది ఉందంట. పైన పైన అయితే ఈ కొండ పైన ఒక కోట ఉంటుంది. అది ఈరోజు చూపిస్తాను. మొత్తం పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకా సగం దూరం కూడా రాలేదు, అప్పుడే ఫుల్ ఫాగ్ స్టార్ట్ అయింది. ఇంకా దీన్ని బట్టి పైకి వెళ్ళేటప్పటికి ఇంకెలా ఉంటుందో, అసలు రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. మొత్తం ఫాగ్ పట్టేసిందంటే ఇప్పటికే నాకు హెల్మెట్కి మొత్తం ఫాగ్ పడుతూ ఉంది. అసలు నంది హిల్స్ని నంది దుర్గా అని కూడా పిలుస్తారు. నంది హిల్స్ అసలు సముద్ర మట్టానికి 4850 అడుగులు ఎత్తులో ఉందంట. అంటే 1470 సంథింగ్ మీటర్స్, అంటే 1.5 కిలోమీటర్ హైట్ ఉంది. అందువల్ల కిందుండి వాతావరణానికి మళ్ళీ దీని పైనుండి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అదేంటో ఇప్పుడు మీరే చూద్దరు. కానీ ఇంకా సగం కూడా రాలేదు. అయినా క్లైమేట్ చూడండి ఇప్పుడు ఎలాగుందో. ఆల్రెడీ ఫాగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ రైట్ సైడ్లో ఒకటి శనీశ్వర టెంపుల్ ఉంటుంది. ఆపుదాం అనుకున్నాను కానీ ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళిపోదాము, తిరిగి వచ్చేటప్పుడు చూద్దాము. అండ్ నేను మాస్క్ ఒకటి వేసుకుని ఉన్నాను. ఎలా ఉంటుందో, వాయిస్ రికార్డింగ్ ఎలా ఉంటుందో తెలీదు. నంది హిల్స్, యాక్చువల్ నంది హిల్స్ పేరుగాంచిన సైనిక కోట అనమాట. ఇక్కడ సైనికులను ఉంచేవారంట పైన. ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మేబీ అలా ఉంచుండొచ్చు. ఎందుకంటే పైకి ఎక్కాక ఆల్మోస్ట్ 15 నుంచి 20 కిలోమీటర్లు మనం నార్మల్ కళ్ళతోటే కనపడుతూ ఉంటుంది అనమాట ఈ ఏరియా. మేబీ అందుకని అలా ఉపయోగించి ఉంటారు. ఇంకోటి నంది హిల్స్ మరి దీని చుట్టూ 6 నదులు పుట్టాయంట. అవి ఏంటో చెప్తాను ఒకటి 1 by 1. పక్కకు జరిగినాయన ఫోటోలు తీస్తూ మొదలు పెట్టారంటే జనం పైనుంచి బస్సులు వెళ్ళినా పట్టించుకోరు. ఏంటి చెప్తున్నా, ఇక్కడ 6 నదులు పుడతాయని కదా. వాటి పేర్లు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తాను. ఒకటి పాలార్ నది, ఉత్తర పెన్నార్, దక్షిణ పెన్నార్, చిత్రావతి, ఆర్కావతి అండ్ పాపగ్ని. ఈ 6 నదులు ఇక్కడ పుట్టాయంట. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. అండ్ ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారంట పూర్వకాలంలో. అందువల్ల దీన్ని కుష్మాండగిరి అని కూడా పిలుస్తారంట. అండ్ ఇంకోటి ఏంటి, దీన్ని చోళులు నందిగిరి అని పిలిచేవారంట ఈ కొండని. తర్వాత నందిబెట్ట, అదే నంది హిల్స్గా పిలువబడుతూ వచ్చింది. అండ్ దీనిపైన ఏంటి కోనేరు, అంటే శ్రవణ తీర్థ అనే కోనేరు ఉంటుందంట. దాని నిర్మాణ స్టైల్ అంటే కట్టిన ఆధారాన్ని బట్టి ఇది జైనుల కాలం నుంచి ఉందని చెప్తారు. మనకి తెలీదు. ఇప్పుడు అయితే నేను పార్ట్ టు పార్ట్ పైన ఏమేమి ఉన్నాయనేది నీట్గా చూపిస్తాను మొత్తం. అండ్ దీన్ని 1770లో హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ దీన్ని వశపరుచుకున్నారంట. ఎవరి దగ్గర నుంచి? మరాఠా మాధవరావు నుంచి వశపరుచుకున్నాక దీన్ని బాగా డెవలప్ చేశాడంట టిప్పు సుల్తాన్. అండ్ పైన ఒకటి గెస్ట్ హౌస్ ఉంటుంది, టిప్పు గెస్ట్ హౌస్ అనమాట. అది 2 అంతస్తుల భవనం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక మూల మీద ఉంటుంది, ఒక కొండ పైన అనమాట. చిన్న చిన్న గదులుగా ఉంటాయి. మరి అప్పట్లో అంత చాలా చిన్న చిన్నవి ఉంటాయి, చూపిస్తాను. ఇప్పుడు పైకి ఎక్కాక అక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం, అంటే నేను డిఫరెన్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే ఏ కాలంలో ఎలాగ ఉంటుంది అన్నమాట. వానాకాలంలో ఒకలాగా ఉంటుంది, శీతాకాలంలో ఒకలాగా ఉంటుంది. మళ్ళీ అసలు మొత్తం ఫాగ్ పట్టేస్తుంది అప్పుడే. ఇంకా సగం వచ్చేసాంలే. ఒక 2 minutes. రోడ్లు ఎలాగున్నాయో చూడండి. ఈ రోడ్డు కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది అనేది ఒకటి ఏరియల్ వ్యూ ఫోటో ఒకటి యాడ్ చేస్తాను, చూడండి ఇప్పుడు వస్తుంది.
అదిగో ఇలా ఉంటుంది. ఇది నైట్ టైం తీసిందనమాట. నేను గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టాను. ఒక ఐడియా ఉంటుంది రోడ్ ఎలాగ ఉంటుంది అనడానికి. ఇంకా ఏంటి చెప్పబోయాను కదా, లార్డ్ కార్నవాలిస్ దీన్ని 1791లో దీన్ని వశపరుచుకున్నాడంట. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు దీన్ని విశ్రాంతి గిరిధామంగా మార్చారంట. వచ్చేసాము ఇంకా ఇంకొక 10 కరువులు ఉంటాయేమో మరి. ఇంకోటి ఏంటంటే, నంది హిల్స్కి ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఓన్ వెహికల్స్లో రావడమే మంచిది. ఇది బెంగళూరు నుంచి ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం వస్తుంది. యాక్చువల్లీ కిందకు వచ్చాక కింద నుంచి పైకి రావడం, నంది గ్రామం అని ఉంటుంది అనమాట. ఫస్ట్ విలేజ్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి పైకి రావడానికే ఒక 20 కిలోమీటర్లు పడుతుంది దూరం. అండ్ ఇప్పుడు నంది హిల్స్కి వచ్చేవాళ్ళు ట్రెక్కింగ్ అలవాటు ఏమన్నా ఉంటే కనుక, ట్రెక్కింగ్కి అలవాటు ఉండేవాళ్ళు ఇక్కడ స్కందగిరి అని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ స్కందగిరి ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. ఫుల్ వాటర్ పట్టేస్తుంది. ఎలాగా నాకైతే డౌటే, రికార్డ్ అవుతుందో లేదో అని. చూడాలి రికార్డ్ అవుతుందో లేదో. మొత్తం ఫాగే. రోడ్ నిండుగా జనం అలాగే నిలబడి ఉన్నారు. నాకైతే రోడ్ సరిగ్గా కనపడట్లేదు. ఓకే వచ్చేసాము. పైనుంచి నీళ్ళు కూడా పడుతున్నాయి. కొంపదీసి పైన వర్షం పడతా ఉంటే అంతా వేస్ట్ అయిపోద్ది. కెమెరా ఫొటోస్ సరిగ్గా తీయడానికి రాదు, మొబైల్స్ యూజ్ చేయడానికి రాదు. కెమెరా అయితే నేను దీని బయటికి వర్షం ఉంటే కనుక ఈ గోప్రో ఒకటే యూజ్ చేస్తాను. సైడ్ వేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఆ ఎదురుగుండా వచ్చి కూడా ఏమీ కనపడట్లేదు. నాకు తెలిసి ఇంకొక కరువు ఉంటుందో, 1-2 కరువులో ఉంటాయి అంతే. ఇంకో 2 కరువుస్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎంట్రన్స్ వచ్చి ఏమీ కనపడట్లేదు, హార్న్లు ఒకటి వినపడుతున్నాయి అంతే. అబ్బో పైన కష్టమే. నాకైతే ఏమీ కనపడట్లేదు రోడ్డు. ఆ లైట్లు వేసుకుని రావడం వల్ల ఆ లైట్లు కనపడుతున్నాయి చూడండి. ఇలాంటి రోడ్లలో మళ్ళీ ఫాగ్ ఒకటి చాలా కష్టం. ఇంకా అయిపోయింది, వచ్చేసాం అనుకుంటున్నా. ఏం కనపడట్లేదు. వచ్చేసాం. ఇంకా పార్క్ చేయడానికి ఇంకెన్ని తంటాలు పడాలో. నాకు తెలిసి పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పార్కింగ్ కోసం వెతుక్కోవాలి. అందులో సండే ఒకటి కదా, సండే హెవీ రష్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ టిక్కెట్లకి క్యూలో నిలబడాలి. ప్రతిదీ ప్రాబ్లమే. అస్సలు ఏమీ కనపడట్లేదు. నాకు తెలిసి రికార్డ్ కూడా సరిగా అవుతుందో అవ్వట్లేదు. వాయిస్ మాత్రం రికార్డ్ అవుద్ది, ఎందుకంటే అది సపరేట్ డివైస్లో రికార్డ్ చేస్తాం కాబట్టి. వీడియో ఎలా వస్తుందో ఏమో తెలీదు. ఒకవేళ గ్లాసు మొత్తం పట్టేసి ఉంటుంది. పార్క్ చేస్తాను. ఇది ఎంట్రన్స్. ఇది ఇప్పుడు లోపలికి వచ్చాము. లోపల నుంచి దారి అయితే మొత్తం వాటర్ బురద ఏమీ కనపట్లే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బంబూ హౌసెస్ అన్నమాట. ఎదురు బొంగులతోటి పైన కట్టి ఉంటారు. కింద ప్లాట్ఫామ్ అంతా వచ్చేసి ఇనపై, ఆ పైన చిన్న గుడారాలాగా కట్టారు. ఎక్కొచ్చు, కానీ ఇక్కడ ఏమో ఫుల్ హెవీగా ఇది పడుతుంది, మంచు పడుతుంది వల్ల కాళ్ళు జారుతూ ఉంటాయి. కింద బురద కూడా ఉంది. రిస్క్ చేయను నేను, పైకి ఎక్కను. కొంతమంది ఎక్కారు చూడండి, తాళాలు వేసేసారు, అయినా కానీ వాళ్ళు తీసుకుని ఎక్కుంటారు. మనకెందుకు రిస్క్. చూడడానికి వచ్చాం, చూసి వెళ్దాం. నాకైతే క్రౌడ్ ఏమీ కనపడట్లేదు. కాకపోతే ఇందాక హెవీ ఉన్నాయి వెహికల్స్ మాత్రం, ట్రాఫిక్. ఇది నాకు మామూలు గ్లాసెస్కే ఇది పట్టేస్తుంది, ఏంటి మంచు పడుతుంది. నాకు తెలిసి ఇది కెమెరా కూడా పట్టేసే ఉంటుంది. తుడుతామనండి ఒకసారి. లైట్గా పట్టింది, ఎక్కువ ఏం లేదు. మాస్క్ అనుకుంటున్నారా? ఏం చేస్తాం, క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇంకా అందుకని 2 మాస్కులు వేసుకుంటుంటే అసలు ఊపిరి ఆడట్లేదు సరిగ్గా. అందుకని ఒక మాస్క్ తీసేసాను. చూడండి, అది పైన ఒక
దీన్ని ఏమంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళడానికి పైన వే ఉంటుంది అన్నమాట. ఈసారి ఎప్పుడో ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కి చూపిస్తాను. ఇప్పుడు చిన్నపిల్ల ఎవరో వస్తా ఉన్నావు, ఎబిలితీయా కాళ్ళు జారిపోతున్నాయి, పాపం పడేదే పాప. ఓకే, వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక టెంపుల్ వస్తుంది. అది కనపడుతుంది కదా, ఆ జనం ఎక్కింది టవర్ లాగా, అది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు ఇది మనం టెంపుల్ వెనకాల ఉన్నాము, చూడండి ఎలా వస్తుందో ఫాగ్, హెవీ విండ్స్. ఇప్పుడు టెంపుల్ దాటి ముందుకు వచ్చాము అనమాట వ్యూ పాయింట్ దగ్గరికి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది ముందు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అనమాట. ఈ టవర్ కనపడుతుంది కదా, దీని పక్కన వెనకాల రెస్ట్ రూమ్స్కి వాటికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ హోటల్స్ కూడా ఉంటాయి, ఫుడ్కి గట్రా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి మొత్తం నాకు తెలిసి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది, కానీ కనపడుతుంది ఇక్కడికి. కానీ ఈరోజు కనపడేంత ఏమీ లేదనుకుంటున్నాను, అసలు ఏమీ కనపడట్లేదు, మొత్తం అంతా ఫాగే. దీనిపైన వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఎందుకంటే జల్లిలాగా ఉంటుంది, కింద అంతా కనిపిస్తూ ఉంటుంది, కింద లోయ ఉంటుంది అనమాట. జనము ఎక్కువగా లేరు, అంతా స్ప్రెడ్ అయిపోయారు ఆల్మోస్ట్. పైన ఇది ఎలా ఉంటుందంటే కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఒక సైడ్ని ఆ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక రౌండ్ వేసేటప్పటికి నాకు తెలిసి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వస్తుంది పైన. అన్ని చుట్టూ ప్లేసెస్ ఉంటాయి. చూడండి, ఏమేమి కనపడలేదు అసలు. నార్మల్గా అయితే అంతకుముందు ఫోటోలు ఉన్నాయి, యాడ్ చేస్తాను చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది శీతాకాలం, ఎండాకాలం కూడా యాడ్ చేస్తాను, అది అలా ఉంటుంది. ఇది హోటల్ మీకు కనపడుతుంది కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం పాచి చెట్లకి, దాన్ని బట్టి అర్థం అవ్వాలి మీకు, మొత్తం ఎప్పుడు మంచు వర్షం పడుతూనే ఉంటుంది. ఇది గార్డెన్ లోపల నుంచి వెళ్తున్నాము. ఇక్కడ హోటల్ ఉంటుంది, ఏదో నంది ఏదో పేరు ఉంటుంది అనమాట. ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అవే రేట్లు వేసారనమాట. 2000 నుంచి స్టార్ట్. సో ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్తున్నాము. జనం అయితే ఫుల్గా ఉన్నారు, వెహికల్స్ ఫుల్, కింద పార్కింగ్ నిండిపోయింది, ఇక్కడ పైన కూడా ఫుల్ నిండిపోయింది రోడ్ అంతా. కానీ జనం కనపడట్లేదు, అంటే ఒకే చోట లేరు, స్ప్రెడ్ అయిపోయారు కాబట్టి పెద్ద గొడవ ఏమీ లేదు. ఎందుకని నేను క్రౌడ్ ఏరియాలోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు చూస్తారు చూడండి, ఇందాక చూసాం కదా అలాంటి ఇక్కడ 2 ఉన్నాయి వ్యూ పాయింట్లు. పైకి ఎక్కుదాం అనుకున్నాను కానీ పైన జనాలు ఎక్కువగా ఉంటారు. ఇది బ్యాక్ సైడ్, ఇందాక మనం వచ్చాం కదా దానికి ఆపోజిట్ సైడ్ ఇప్పుడు మనం ఉన్నది. ఏమీ కనపడట్లేదు అసలు, మొత్తం ఫాగే. జనం క్రౌడ్గా ఉంది. నా మాటలు ఎలా రికార్డ్ అవుతున్నాయో లేదో తెలీదు, ఫుల్ క్రౌడ్ అయితే హెవీగా ఉంది. ఇది మిడిల్లో అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకే దిగి వెళ్తే అక్కడ నుంచి టిప్పు సుల్తాన్ది ప్యాలెస్ ఉంటుంది, అదొకటి చూసుకొని వెళ్దాం. ఇదేమో కోనేరు, ఇందాక చెప్పాను కదా అదే కోనేరు. దీంట్లో చేపలు ఉన్నాయి, మరి కెమెరాకి రికార్డు రావనుకుంటున్నా మళ్ళీ. ఇప్పుడు నేను చెప్పింది ఇది టిప్పు ప్యాలెస్, ఒక మూల మీద ఉంటుంది అనమాట, ఎంట్రన్స్కి దగ్గరే ఇది. కాకపోతే ఏంటంటే రౌండ్ వేసుకుని రావాలి, చిన్న చిన్న గదులు ఉంటాయి లోపల పక్కన. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దరు, కానీ మొత్తం ఏదో అడవిలో ఉన్నట్టు ఉంటుంది. మొత్తం అన్నిటికి లాక్లు వేస్తారు. సారీ, కిటికీలు ఏమన్నా ఉంటే ఓపెన్ ఉంటే చూపిస్తాను.
ప్రస్తుతానికైతే చూడడానికి ఏమీ కనపడట్లేదు. ప్రతి చెట్టు, ఏ చెట్టు చూసినా పాచి పట్టిపోయి. బ్యాక్కి వెళ్దాం. కిటికీ తలుపులు తీసున్నాయి, కాకపోతే చీకటి ఏం కనపడదు. అది చిన్న చిన్న గదులు, మళ్ళీ మధ్యలో రాళ్ళు కూడా ఉంటాయి. పైకి ఎక్కుదాం అండి. పైకి ఎక్కాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్. లోపలికి వెళ్దాం. ఈ పైన ఇంక ఇదైతే అయిపోయినట్టే. చిన్న దాంట్లో ఎలా దూరతారో వాళ్ళు. అప్పట్లో అందరు హెవీ బాడీస్ ఉండేవి కదా, ఎలా దూరేవారు మరి.